రంగంపేట గ్రామంలో మండల ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ కలుసుకోవడం జరిగింది. కుక్కాపూర్ సంగాయపేటలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ కూడా మండలేశ్వర గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మాట్లాడేది గత బీఆర్ఎస్ కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చున్న నుండి బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో కేటీఆర్కి కానీ హరీష్ రావుకి కానీ మనసులో పడతలేదు. వాళ్ళ జరుగుతుంది. పొత్తుంటే అనే పదము కాంగ్రెస్ పార్టీకి చెల్లదు. అది ఎందుకంటే మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకే 420 హామీలు ఇచ్చారు కాబట్టి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టింది ప్రజలు. అది బుద్ధి లేకుండా ఇంకా సిగ్గు శరం తప్పి గాంధీ విగ్రహాల దగ్గర మీరేదో 10 ఏళ్లలో ఉరగబెట్టినట్టు మేము వచ్చి 10 ఏళ్ళు అయినట్టు ఈ హామీ కాలేదు ఆ హామీ కాలేదు 2 హామీలు అని చెప్పేసి మిగతా హామీలని 420 అనడం సమంజసం కాదు. అది చాలా తీవ్ర స్థాయిలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఈరోజు 6 గ్యారెంటీలలో కళ్ళ ముందు లబ్ధిదారులందరూ కూడా అనుభవిస్తున్నారు. వాళ్ళు కూడా సంతోషంగా ఉంటున్నారు. ఏదో మీ పబ్బం కట్టుకోవడానికి ప్రజల్లో మీ ఉనికిని కాపాడుకోవడానికే తప్ప మా మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారు. మీ కాస్కారి మీ కుటుంబాలల్లో ఏదైతే మీ ముఖ్య నాయకులు మీ అధ్యక్షుడి ఇంట్లో రుణమాఫీ అయింది, తాజా మాజీ జెడ్పీటీసీ ఇంట్లో రుణమాఫీ అయింది, ఇట్లా చెప్పుకుంటూ పోతే యావత్ మండలంలో ముఖ్య బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా రుణమాఫీ అయింది. మీకు రుణమాఫీ చేసిన రేవంత్ అన్న కాదా? ఇలా రుణమాఫీ చేయలేదని ఎట్లా మాట్లాడుతున్నారు మీరు ఫస్ట్ గద్దెనెక్కేటప్పుడు 1,00,000 రూపాయల రుణమాఫీ అని చెప్పి ఏకకాలం రుణమాఫీ అని చెప్పి 25% 4 ఏళ్ళ 5 ఏళ్లలో రుణమాఫీ చేస్తే కూడా ఒక రైతు కూడా ఇచ్చిన 20% కూడా వాళ్ళ వడ్డీ కిందకే పోయింది. ఎక్కడ కూడా రుణమాఫీ కాలే. ఫస్ట్ 5 ఏళ్లలో ఒక డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి అల్లుడ సోదికడ మండాలి, బిడ్డ సోదికడ మండాలని చెప్పి మీరు డబుల్ బెడ్రూమ్ బూచితోటి